హాయ్ వ్యూవర్స్, ఈరోజు మేము మిర్చి బజ్జీ ఉన్ను అలాగే బచ్చలాకుతోటి బజ్జీ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన ఐటమ్స్: పావు కిలో శనగపిండి, దానిలో కొంచెమంత సోడా వేసుకున్నామండి. అలానే పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని కోసుకున్నాము. అలానే దానికి బచ్చలాకును కూడా మేము తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మనము బజ్జీలు ఎలా వేసుకోనో చూద్దాం. దీనిలో మేము తగినంత ఓమ కూడా వేసుకుంటున్నామండి. ఇందులో ఇప్పుడు ఈ పావు కిలో శనగపిండిలో తగినంత ఉప్పు, కొంచెమంత చిటికడంత సోడా, అలాగే ఒక హాఫ్ స్పూన్ అంత ఓమ వేసుకున్నామండి. ఇలా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టుకున్నామని దానిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. మేము మాత్రం ఆవాల నూనె వాడుతున్నాము. ఇలా నూనె కాగినప్పుడు మనము మిర్చిని ఇలా తీసుకొని పిండిలోని కలుపుకోవాలండి. పిండిలో కలుపుకొని ఇలా తీసి నూనెలో వేసుకోవాలండి. ఇలానే మిర్చీలన్నీ వేసుకోవాలి. ఇలా నూనెలో కాలిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలానే అన్ని మిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కరకరలాడే మిర్చి బజ్జీ రెడీ అవుతుంది.